పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు ప్రచారం ముమ్మరం చేశారు. గత 4.5 ఏళ్లుగా తాను చేసిన అభివృద్ధి తన విజయానికి కారణమవుతుందని ధీమా వ్యక్తం చేశారు బొలిశెట్టి శ్రీనివాస్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రజా సంక్షేమాలు అందాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. అమరావతి కట్టాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా జనసేనతోనే సాధ్యమన్నారు. ఈ రోజున 21, 22, 23, 24 వాటిలో ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఈ సందర్భంలో ప్రధాని నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఏమైనా సరే ప్రజలంతా కూడా 2 గ్లాసుల గుర్తు ఓటేసి ఈ రాష్ట్రంలో మార్పు రావడం కోసం, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల స్థానే కొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురావడం కోసం మంచి పరిణామం కనిపిస్తోంది. ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు, యువతరం పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. ఈ రాజకీయ మార్పు తానే ఉమ్మడి ప్రతిపక్షాల యొక్క ఉన్న 4 ఉమ్మడి అభ్యర్థిగా చేస్తున్న ఈ కృషి తాడేపల్లి పట్టణంలో మంచి స్పందన వస్తుంది, మంచి మెజార్టీతో కలపడానికి అవకాశం ఉందని తెలియజేస్తాను. బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మరి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు 21, 22, 23, 24, 25 వార్డులకి మరి ఇంటింటికి ప్రచారానికి మీ ముందుకు వస్తున్నారు. మరి తాడేపల్లిగూడెం పట్టణంలోనే ఎంతో అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లిన విషయం 4.5 సంవత్సరాలు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి కులాలకు అతీతంగా మరి మంచివాడైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనందరినీ కలుపుకునే వ్యక్తి ఎవరిని ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారే. మీ అందరూ అది గుర్తుంచుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని మరి మీరందరూ కూడా తాడేపల్లిగూడెం ఎంతో అభివృద్ధి చెందడానికి కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి జిల్లాలోనే మంచి మెజార్టీ తీసుకొచ్చి గెలిపించాలని కోరుకుంటూ మరి మన బొలిశెట్టి వర్గాల అభ్యున్నతికే ఆవిర్భించిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. ఈరోజు 4 సంవత్సరాలు సుమారు జనంతో కలిసిపోయి జనబాట అనేది పెట్టి ప్రజల సమస్యల మీద ఏంటనేది పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పోరాడిన తర్వాత ఈ రోజున చట్టసభల్లో ఉంటేనే కానీ ఏదైనా సాధించలేమని చెప్పి ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తరఫున మరి ఇవాళ ఎమ్మెల్యే క్యాండిడేట్లని, పార్లమెంట్ క్యాండిడేట్లను పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ నిల్చోవడం జరిగింది. ఈ రోజున చూస్తుంటే తాడేపల్లి నియోజకవర్గంలో వార్డులు కానీ గ్రామాలు కానీ చూస్తే మరి ఈ రోజున ఎంతో ఆనందంగా ప్రజలు మమేకమైపోయి ఆరతలు పట్టుకుంటూ స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రచారానికి ఇంటింటి ప్రచారానికి జనసైనికులతో కలిసి రావడం జరిగింది. మిత్రపక్షాలైనటువంటి సిపిఎం పార్టీలు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అందరూ కలిసి ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాం. జనంలో అనూహ్యమైన స్పందన కనపడుతూ ఉంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మార్పు తీసుకొస్తా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము సైతం ఈ సమాజంలో మార్పుకి మీతో ఉంటాం అన్నా అని చెప్పి చాలామంది నాతో సహకరించేందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. యువతకు ఆర్థిక పరిపుష్టి రావాలంటే జనసేన పార్టీ అధికారంలో రావాలి. రాజధాని నిర్మించాలంటే జనసేన పార్టీ రావాలి. మరి పోలవరం ప్రాజెక్టు కానీ నిజాయితీ అయిన పరిపాలన, అభివృద్ధి చేయాలంటే అవినీతితో కూడిన అభివృద్ధి చేయకూడదు. అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా ప్రజలకు ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయొచ్చు అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలకు ఇంప్రెస్ అయ్యి నేను గడిచిన 4 సంవత్సరాలుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మున్సిపల్ చైర్మన్గా చేసిన సందర్భం మీకు తెలుసు. పార్టీలు ఎలా ఉన్నప్పుడు కూడా ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ పట్టణాన్ని సుందరవనంగా తీర్చాలన్న ఆలోచనతో మంచినీటిని ఫిల్టరైజేషన్ చేసిన వాటర్ ఇవ్వాలి, రోగాల పాలవుతున్నారని. For more updates, please subscribe 99 TV Telugu.